ఇందాక అవాల్మీకమైనంత మాత్రాన మనం పూర్తిగా అన్నిటిని తీసేయక్కర్లేదు. కారణము హనుమత్ రామాయణము, ఆనంద రామాయణము, ఆశ్చర్య రామాయణము ఇవన్నీ కూడా సమకాలీనంలో రాయబడ్డటువంటివి. హనుమంతుల వారు కూడా రామాయణాన్ని రాశారు. కాబట్టి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటివి కూడా ప్రమాణమే. వాల్మీకానికి విరుద్ధంగా ఉండనంత దాకా అవన్నిటిని మనం తీసుకోవచ్చు. వాల్మీకానికి విరుద్ధంగా ఏది ఉండకూడదు. అలా విరుద్ధంగా లేనంత దాకా ఏ విషయమైనా అంగీకార యోగ్యం. ఎందుకు అంటే రామచంద్రమూర్తి యొక్క జీవన కాలము 11,000 సంవత్సరాలు. మనం చూస్తున్నటువంటి రామాయణం కేవలం ఒక 40 సంవత్సరాలకు సంబంధించిన రామాయణమే తప్ప అంతకు మించి రామాయణం మనం చూడట్లేదు. 100,000,000 ప్రవిస్తరం రామాయణం అని చెప్తారు. 100 కోట్ల శ్లోకాలతో ఉంది. కాబట్టి వాల్మీకములోనే అన్ని రావాలని లేదు. అన్ని రావట్లేదు కాబట్టే వాల్మీకి మహర్షి వారే ఆనంద రామాయణం అని రాశారు. అయ్యో రాముణ్ణి చూసి వీళ్ళు జాలిపడుతున్నారేమిటి, రాముణ్ణి చూసి పాపం రాముడికి ఇంత కష్టం వచ్చింది, సీత వెళ్ళిపోయింది, ఆయన ఏడుస్తున్నాడని బాధపడుతున్నారేమిటి అని వాటన్ని శంకల్ని తీర్చడానికి ఆయనే ఆనంద రామాయణం అని కూడా రాశారు. కాబట్టి ఈ రామాయణం అసలు ఈ వాల్మీకి రామాయణాన్ని ముందు నారదుడు క్లుప్తంగా చెప్తాడు, దాని సంక్షేప రామాయణం అంటారు, యోగ వాసిష్ఠం అన్ని ఉన్నాయి. కానీ ఎక్కడ రాముడి యొక్క పాత్ర ఔచిత్యాన్ని దెబ్బకొట్టలేదు. ఎవ్వరు పొరపాటున కూడా రాముడి యొక్క పాత్ర ఔచిత్యాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే రాముడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నారదుల వారి ముందు వాల్మీకి చెప్తారు. అవును అయ్యా స్మితపూర్వ భాషి వాగ్విదాంబరహ, మామూలు వాడు కాదయ్యా. ఆయన ఎవరైనా కనిపిస్తే వాళ్ళకంటే ముందే ఈయన నవ్వి పలకరిస్తారట. అలా అనేకమైనటువంటి ఆయా పాత్రల్లో మనసులో ఏముందో అవి కూడా నీకు తెలిసేలా వరమిస్తానని బ్రహ్మదేవుడు చెప్తే అప్పుడు వాల్మీకి రాసేయడానికి. అవును, ఇక్కడ మనందరము తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశము రాముడి యొక్క క్యారెక్టరైజేషన్ లో గాని, ఆయన్ని చూపించే దాంట్లో గాని ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు. ఆ పొరపాటు మనం కాదు. ఇందాక లలిత్ కుమార్ గారు చెప్పినట్టు వైరి పక్షంలో తన తల్లిని చంపించుకున్నటువంటి వాడు, సోదరుడు చంపినటువంటి వాడైనటువంటి అతను వచ్చి చెప్పడము రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు మాట ఏదైతే ఉందో అది చాలా విశేషం. కాబట్టి మారీచుడు కూడా ఎప్పుడు రాక్షసులైన వాళ్ళు కూడా రామచంద్రమూర్తిని డిమోరలైజ్ చేసేట్టుగా చూపించే ప్రయత్నం ఎక్కడ చెయ్యకూడదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే టూ మచ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ తీసుకొని వచ్చి మనం రామాయణంలో ఉన్నామా, లేకపోతే ఏదైనా వీడియో గేమ్ ఆడుకుంటున్నామా, లేదా రామాయణం చూస్తున్నామా, ఇంకేదైనా ఇలాంటి భ్రాంతి కలిగేట్టుగా దానికంటే సాధ్యమైనంత మటుకు మనుష్య రూపంలోనే చిన్న చిన్న మేకప్లతోటి అద్భుతమైన ఎఫెక్ట్స్. ఇప్పుడు బాహుబలిలో అందరినీ క్యారెక్టర్స్ రూపాలనే కదండి చూపించింది. మనుషుల్ని మనుషులుగా చూపిస్తూ అందులో విభిన్నమైన కోణాలని ఆవిష్కరించారు. అలా చూపించి ఉంటే ఇంకా రామాయణం యువతకి బాగా ఎక్కువ ఉండేది. బాహుబలి ఎట్లా ఎక్కిందో అంతకంటే బ్రహ్మాండంగా ఎక్కువ ఉండేది. కాకపోతే మరి ఓం రౌత్ గారు ఆయన కాస్త పెద్దవాళ్ళందరినీ నలుగురిని కలిసి తీసుంటే ఇంకా బాగుండేది తీసే సమయంలోనే. కాబట్టి అయినప్పటికీ కాస్త రామాయణం మీద ఆసక్తి ఉండాలి, కలగాలని ఆయన ఉద్దేశాన్ని మెచ్చుకుంటూ ఆయన కష్టము చాలా పడ్డప్పటికీ ఇంకా చాలా గొప్పగా తీయచ్చు. తెలుగు ప్రభాస్ హీరోగా ఉండడం, మన తెలుగు వాడు ప్రభాస్ హీరోగా ఉండడం